అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ లాభసాటి కోపం. వల్లభాపురంలో పరశురామయ్య అనే ఒక పెద్ద భూస్వామి ఉండేవాడు. రూపంలోనూ మితిమించిన కోపంలోనూ కూడా ఆయన పేరుకు తగ్గ మనిషి. ప్రతి చిన్న విషయానికి కోపంతో అగ్గి మీద గుగ్గిలంలాగా మండిపడిపోతూ ఉండటం ఆయనకు అలవాటు. ఒకరోజు ఆయన మిత్రుడు ముకుందయ్య ఆయన చూడటానికి వచ్చాడు. ముకుందయ్య గుర్రబండి దిగి 5 రూపాయల కిరాయి నిమిత్తం బండివాడికి ఇచ్చాడు. బండివాడు ఆ డబ్బును రొంపిన దోపుకుంటూ గుర్రాన్ని అదిలించి తిరిగి అక్కడి నుంచి పట్నం కేసి వెళ్ళిపోబోతున్నాడు. ఆ సమయంలో తన మిత్రుడు ముకుందయ్యకు ఆహ్వానం చెప్పవచ్చిన పరశురామయ్యకు 5 రూపాయలు రొంపున దోపుకుని వెళ్ళిపోబోతున్న బండివాడిని చూడగానే తాడి ఎత్తున కోపం వచ్చింది. ఆయన బండివాడిని అడ్డగించి, ఎరా, పట్నం నుంచి ఇక్కడికి బాడుగా 5 రూపాయలా? మేమెవరం ఎప్పుడూ కూడా 2 రూపాయలకి మించి ఇచ్చింది లేదు. కొత్తవారిని కనిపెట్టి ఆయన నుంచి ఎక్కువగా బాడుగు గుంజుతున్నావా? మర్యాదగా 3 రూపాయలు తిరిగివ్వు అంటూ గట్టిగా అరిచాడు ఆవేశంతో. బండివాడు ఒక క్షణం అదిరిపడి, అయ్యా, ఈయన గారు ఒకరిద్దరు బండివాళ్ళతో బేరం ఆడిన తర్వాతనే నా బండిని 5 రూపాయలకు కుదుర్చుకున్నారు అని చెప్పాడు వినయంగా. అదా సంగతి? మీ బండి వాళ్ళందరూ కూడా కూడబలుక్కుని బాడుగా పెంచేశారన్నమాట. ఏమైనా నా దగ్గర మాత్రం నీ ఆటలు సాగవు, తెలుసుకో అంటూ పరశురామయ్య బండివాడి మీదకి లంఘించి రొంపిన దోపుకుంటున్న 5 రూపాయలు చేత్తో లాక్కుని వాటిలో 2 రూపాయలు తీసి వాడి మీదకి విసిరేశాడు. బండివాడు వినయంగా, అయ్యా, తమ వంటి పెద్దవారికి ఇలాంటి పని తగదు అన్నాడు. దాంతో పరశురామయ్య కోపం తారాస్థాయికి చేరుకుంది. ఆయన తీవ్రమైన కంఠంతో, ఎరా, నా అంతటి వాడికే ఏది తగునో ఏది తగదో చెప్పగలంతటి గొప్పవాడిని అనుకుంటున్నావా? నువ్వు మళ్ళీ నోరెత్తావో ఈ క్షణమే నా వేట కుక్కల్ని ఉసుగొల్పి నిన్ను, నీ గుర్రాన్ని ఊరి పొలిమేరల దాకా తరిమిస్తాను. తక్షణం పారిపోయి నీ ప్రాణాలని, గుర్రాన్ని, బండిని కూడా కాపాడుకో అంటూ గట్టిగా హెచ్చరించాడు. అంత కోపంలో పరశురామయ్య అన్నంత పని చేస్తాడేమోనని బండివాయుడు అనుకుని కుక్కలు తనను, గుర్రాన్ని కూడా వెంటబడి తరిమితే జరిగే ప్రమాదాన్ని మనసులో ఊహించుకుంటూనే వాడు గుర్రాన్ని అదిలించి ఎంతో వేగంతో అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి వరకు జరుగుతున్నదంతా ప్రేక్షకుడిలాగా చూస్తూ ఉన్న ముకుందయ్య తేరుకుని పరశురామయ్యతో, పరశురాం, నీ కోపం నానాటికి శృతిమించిపోతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అతి చిన్న విషయానికి ఎంత రచ్చ చేశావు? తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. ఆ మాటలోని సత్యం గ్రహించి నీ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యి అన్నాడు హితవు చెబుతున్నట్లుగా. దానికి పరశురామయ్య నవ్వి, ఈ పాటి నాకు తెలియదనుకుంటున్నావా ముకుందం? నువ్వనే ఆ పెద్దలే పేదవాడి కోపం పెదవికి చేటు అని కూడా అన్నారు కదా. అంటే కోపం ధనవంతుడికి ఏమీ నష్టం కలిగించదని అర్థం కదా. ఎన్నో సమయాల్లో కోపం మనకు లాభం కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు జరిగింది చూసావు కదా. నా కోపానికి బండివాడు టారెత్తి పారిపోయాడు. మనకు 3 రూపాయల లాభం. నా నిత్య జీవితంలో కూడా ఇంతే. నా కోపానికి భయపడి కూలివాళ్ళు, పాలేగాళ్ళు ఎంత పని చెప్పినా, ఎంత డబ్బు ఇచ్చినా ఇదేమిటని ఇంక తిరిగి ప్రశ్న కూడా వెయ్యరు నన్ను. దీనివల్ల మనకు ఎంత లాభమో ఆలోచించు.
ఉన్నవాడి కోపం లేనివాడిపై అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది నేను అనుభవంలో చూశాను. అందువల్లనే నేను కోపం తగ్గించుకోకపోగా ఒక్కొక్కసారి అతిగా నటన కూడా చేస్తూ ఉంటాను అని ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగా కిందకి వంగి, ఇదిగో చూసావా ముకుందం, నేనన్నదానికి సాక్ష్యం. నా కోపానికి హడిలిపోయి బండివాడు తనకు రావలసిన 2 రూపాయలు కూడా తీసుకోకుండా మర్చిపోయి వెళ్ళిపోయాడు. మనకు 5 రూపాయలు మిగిలే అంటూ కింద పడి ఉన్న 2 రూపాయలు తీసుకున్నాడు. నువ్వు అన్న దాంట్లోనూ ఎంతో రవ్వంత నిజం కూడా ఉన్నట్లు కనబడుతుంది అంటూ ముకుందం కొంతసేపు ఏదో ఆలోచిస్తూ ఉలిక్కిపడి, పరశురాం, నీ కోపానికి హడిలిపోయిన బండివాడు తన బాడుగా డబ్బులు తీసుకోవటం మర్చిపోయాడు. నేను వాడి బండిలో పెట్టిన చేతి సంచి మర్చిపోయాను. అందులో నువ్వు తెమ్మని చెప్పిన బంగారు నగలున్నాయి. మొత్తం మీద నీ కోపం నీకు బండివాడికి కూడా లాభం కలిగించింది. నిజంగానే నీది లాభసాటి కోపం అన్నాడు. ఆ మాటలు వినగానే పరశురామయ్య నివ్వెరపోయాడు. ఆనాటి నుంచి ఆయన చీటికి మాటికి ఆవేశపడకుండా తన కోపాన్ని అదుపులో ఉంచుకోవటానికి గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.